మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ తో ఎన్టీఆర్ ఒక మూవీ చేస్తాడని సమాచారం. జైలర్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాడు నెల్సన్. ఇప్పుడు జైలర్ 2 చేస్తున్నాడు. దాని తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తాడని సమాచారం. ఈ చిత్రానికి రాక్ అని టైటిల్ పెడతాడని సమాచారం. నెల్సన్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకి అనిరు సంగీతం అందిస్తాడు. ఈ మూవీ అఫీషియల్ ప్రకటన త్వరలోనే రాబోతుందని సమాచారం. ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇటు ఎన్టీఆర్ ఎలాగూ ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉంటాడు. ఈ ప్రాజెక్ట్ నుంచి రిలాక్స్ కాగానే రాక్ మూవీ స్టార్ట్ కానుంది. అన్ని కుదిరితే 2026లో ఈ చిత్రం మొదలు పెట్టాలని చూస్తున్నారట. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా ఫైనల్ అయిందట. ఎన్టీఆర్ క్రేజ్ కి తగ్గట్టుగా ఈ మూవీకి రాక్ అని టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా అంటే ఖచ్చితంగా తమిళ మార్కెట్స్ అన్ని ఈ చిత్రానికి వర్కౌట్ అవ్వచ్చు. తమిళ సినిమాలకు ఓవర్సీస్ లో భారీ మార్కెట్ ఉంది. మన తెలుగు మార్కెట్ కంటే 2 రెట్లు ఎక్కువ. నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేయడం వల్ల ఓవర్సీస్ లో తెలుగు మార్కెట్ తో పాటు తమిళ మార్కెట్ తోడై సూపర్ హిట్ టాక్ వస్తే కేవలం ఓవర్సీస్ నుండి 300 కోట్ల రూపాయల గ్రాస్ ని కొల్లగొట్టవచ్చు. ఇక తమిళనాడు మార్కెట్ ఎలాగో ఉంటుంది. ఈ ప్రాంతం నుండి ఖచ్చితంగా ఈ సినిమాకి 200 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కేవలం తమిళ వెర్షన్ నుండి 500 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టవచ్చు. అందుకే ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకుంటున్నాడు. ఎన్టీఆర్ కి తెలుగు హిందీ మార్కెట్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి హిట్ టాక్ వస్తే 1500 కోట్లు రాబట్టేంత సత్తా ఉంటుంది. మరి రాక్ మూవీ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.